వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు తెలంగాణ ప్రజలు యావత్ జుబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. మరి ఎట్లా ఏ విధంగా ఊరావరి ఒక పార్టీని తలపించి ఇంకో పార్టీ కూడా ఇక్కడ ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రచారాలు అనేటివి దగ్గర పడడంతో మరి ఏ పార్టీ ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే మేడం, ఎట్లా ఉంది మేడం మీ ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? మరి ప్రజలు ఏమంటున్నారు? ప్రజల నాడి ఏంటి? బాగుంది. మంచి ప్రచారం అయితే, మంచి స్పందన ఉంది, మంచి ఆదరణ ఉంది. సునీతమ్మకు కావచ్చు, కేసీఆర్ సార్కి ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మీదనే నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే. 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. 6 గ్యారంటీలు అన్నారు, గ్యారంటీ కార్డు ఇచ్చి, అదేవిధంగా 420 హామీలు అన్నారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత అనేది 22 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఈ హైడ్రా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవు. ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. అంటే పేదవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటు గ్రామాలలో చూస్తే వ్యవసాయం కుంటుపడిపోయింది. అక్కడ అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మేము ఊర్లో తిరగలేని పరిస్థితి, 2 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, మాకు ఒక్క రూపాయి రాలి, ఒక మోరి కూడా కట్టలేకపోయిన, ఊర్లలో తిరగలేని పరిస్థితి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి చేస్తారు? అందుకే ప్రజలకు నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నాడు 22 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపుగా 200 కోట్లు జూబ్లీహిల్స్కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కాబట్టి అభివృద్ధి గురించి, అభివృద్ధి దశ వైపు ప్రజలు ఉంటారు. సో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అడిగితే ఓట్లు పడి అభివృద్ధి ఏం చేసిరు అని చెప్పేసి ఓట్లు అడగాలి. అట్లా భర్త ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాబట్టి ప్రజలకు సూచనలు సలహాలు కూడా చేస్తున్నాడు నవీన్ యాదవ్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా అబద్ధాలు ఆడి మోసం చేసి హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండో, నవీన్ యాదవ్ గారు కూడా అదే పంత ఎన్నుకున్నట్టున్నాడు. కానీ 22 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంగతి బయటపడ్డది. నవీన్ యాదవ్ గారి మాటలు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. ఎందుకంటే ఆ మాయమాటలు, మోసాలు అనేది 22 నెలల క్లియర్ అయిపోయినాయి. కాబట్టి మరి సునీతమ్మద, మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారి హయాంలో మంచి అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా వెలుగొందింది. ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి చాలామందికి ఉద్యోగాలు ఐటీ సెక్టార్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా చాలామంది ఉద్యోగస్తులు కూడా, మరి ఐటీ ఉద్యోగస్తులు కూడా రావడం జరిగింది. హైదరాబాద్ నగరం కూడా మహానగరంలో తీర్చిదిద్దబడ్డది. మరి అలాంటి నగరాన్ని హైడ్రా తీసుకొచ్చి కుంటుపరిచేసి రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయింది, వ్యాపారం చేసుకోలేని పరిస్థితి, ఆటోలు తిరగలేని పరిస్థితి, ఫ్రీ బస్ అన్నారు, మగవాళ్ళకి ఛార్జీలు చేసి మళ్ళీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది మహానగరం. ఈరోజు మంచి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడు మంచినీళ్ళు కూడా గతిలేని పరిస్థితి వచ్చింది. మంచినీళ్ళు కూడా చాలా తక్లీఫ్ ఉన్నది. కరెంటు పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో బస్సు దవాఖానాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. దానిలో మందులు కూడా లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి ఇవన్నీ కనబడతలేవా? వాళ్ళకి 22 నెలల్లోనే రాష్ట్రాన్ని కుంటుపడగొట్టి, ఎందుకంటే దీని యొక్క స్థితిగతులను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసి వృద్ధి రేటు కూడా తగ్గిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రం. ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కావచ్చు, మంత్రులకు, ముఖ్యమంత్రికి సమన్వయమే లేదు. అదే ఢిల్లీ నుండి అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమంటారు, అధిష్టానానికి వీళ్ళకి శృతే లేదు. ఇలాంటి శృతి లేని పరిపాలన ముందుకెళ్తానని ఎవరు అనుకోవట్లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సునీతమ్మ తప్పకుండా గెలిచి తీరుతుంది. సునీతమ్మ, గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని తప్పకుండా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. సునీతమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆదరిస్తూ ఉన్నారు. ఆడబిడ్డ లెక్క హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా గతంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ప్రచారంలో భాగంగా పాలు పంచుకోలేడు జనాలతో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారం అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడం దాన్ని మాత్రం ఆయన క్యాచ్ చేయాలని అనుకుంటున్నాడు. నవీన్ యాదవ్ను గెలిపించి తీర్థము అని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. ఎక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన సీటుకు ముప్పు వస్తుందేమో అని, మిగతా సీనియర్స్తో కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇబ్బంది ఉన్నట్టున్నది. అందుకే తిరుగుతున్నట్టున్నారు. నేనేమంటున్నా, ఎలక్షన్ల కోసం స్టంట్లు చేయొద్దు, ప్రజల మీద అభిమానం కొద్ది చేయాలి. 22 నెలల్లో ఒక్క మైనార్టీ సోదరుని మంత్రో ఎమ్మెల్యేనో చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని ఈ వారం రోజుల కింద అజరుద్దీన్ గారిని మంత్రిని చేసి ఒక పోర్ట్ఫోలియో లేదు, ఇప్పటి వరకు ఛాంబర్ లేదు, కానీ కేవలం మంత్రి పదవి లాగా ఇచ్చేసి
ఎవరిని మభ్య పెడుతున్నావు? మైనార్టీ సోదరులు మభ్య పెట్టాలనే కుట్ర జరుగుతూ ఉంది. అంటే నువ్వు ప్రజల మీద అభిమానం కొద్దో, ప్రజల మీద ప్రేమ కొద్దో, ప్రజలను అభివృద్ధి దశలో నడిపించాలనే దాంట్లో చేస్తలేవు. నువ్వు కేవలం ఓట్ల కోసం చేస్తున్నారు. ఓట్ల కోసం చేసినంత కాలం కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, ముందుకెళ్ళదు. అంటే ముఖ్యమంత్రి గారు గల్లీ గల్లీ తిరిగి ఓట్లు అడగడం అనేది ఇక ప్రజలే చూసుకుంటారు అది. ఎందుకంటే దీంట్లో ఓడిపోతామేమో. ఒక మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నవీన్ యాదవ్ గారి గురించో, ఒక కాంగ్రెస్ పార్టీ సీటు గురించో కాకుండా ఆయనే ముఖ్యమంత్రి పదవి గురించి ఏమన్నా ఆలోచిస్తుండ్రేమో మేబీ. ఓకే, రైట్. చెప్పండి, చివరిగా ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది? మంచి మెజార్టీతో గెలుస్తాం.